నేను జూబ్లీలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఓటర్ మహాశయులకు పూర్తి స్థాయిలో వినమ్రంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీరిచ్చిన ఈ తీర్పు రెండో కాదు ఎన్నో ఆంక్షలకు బాట వేసింది. ఇప్పటి నుంచి రేపు జరగబోయే ప్రతి ఎలక్షన్ లో కూడా అభివృద్ధి కాంక్షించినటువంటి ప్రతి ఓటర్ మహాశయ కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడతాడు. బీద బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల పేదలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేర్చే విధంగా తీసుకున్న నిర్ణయాలకు ఈ రోజు రిజల్ట్ వచ్చిందన్న మాట. అయితే కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఓట్లను ఏదైతే కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు, ఓట్ చోరీ చేశారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమో నేను మీకు స్లోగానే చెప్పిన ఈ మాటలకు చెల్లుబాట్లు అయినాయి, అభూత కల్పనలకు చెల్లుబాటు అయినాయి, గజకర్ణ గోకర్ణ విద్యలకు చెల్లుబాటు అయినాయి. ఇవన్నీ మాటలు ఒకటి కాదు 100 అన్నారు. ఒక లేడీకి కేడీకి అన్నారు. ఇంకా రకరకాల అబండాలు వేసినా కూడా ప్రజలు విఘ్నులు, ఓటరు మహాశయులు విఘ్నులు. వాళ్ళకు ఎవరికి కలుగాల్చి వాత పెట్టల్లో పెట్టారు. ఇవే మాటలు చెప్పి 2023 డిసెంబర్లో కూడా అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఇట్లే మాటలు చెప్తే పార్లమెంట్ లో డిపాజిట్ కోల్పోయారు. ఆ తర్వాత ఇట్లే మాటలు చెప్తే ఆడ బై ఎలక్షన్స్ లో ఏడ కంటోన్మెంట్ లో మా గణేశనే గెలిచిండు, ఆడ కోల్పోయారు. ఇప్పుడు జూబ్లీ కోల్పోయారు. ఇన్నిసార్లు కోల్పోయిన తర్వాత కూడా ఇంకా అవే మాటలు మాట్లాడతామంటే ప్రజలు విఘ్నులు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను అంటా ఉన్నా, ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఇచ్చినటువంటి ఈ రిజల్ట్ మాకు ఇంకా బాధ్యత పెంచింది. ఇంకా ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలే కాకుండా పేదోళ్ళకు పట్ల ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఇవ్వకుండా రంజాన్ బక్రీద్ కో, దసరా దీపావళి ఉగాదికో, క్రిస్మస్ కో మాత్రమే సన్న బియ్యం తినే పేదోళ్ళ ఇళ్లల్లో ఈ రోజు ప్రతిరోజు ప్రతి పూట ప్రతి వ్యక్తి కూడా సోనా మసూర్ బియ్యం తినాలనేటువంటి రేవంత్ అన్న ఆలోచన, ఉత్తమ్ గారి ఆలోచన, కేబినెట్ ఆలోచన, దట్ ఈస్ కాంగ్రెస్. ఎన్నికలకు వెళ్తారా? అరే మొత్తం కథ చెప్తే అయినా నువ్వు స్థానికంగా ఇప్పుడు తర్వాత జరిగే ప్రతి ఎన్నిక కూడా ఇదే మాదిరిగా ఖచ్చితంగా అభివృద్ధి కాంక్షించినటువంటి ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడాలనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చాడు. కాబట్టి ఈ బాట వేసినటువంటి జూబ్లీ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నన్ను కూడా మరి వెంకటరావు నగర్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు. నాకు ఇచ్చినటువంటి 58 బూతులో కూడా 500 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి జూబ్లీ హిల్స్ కి, వెంకటరావు కి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతుల్లో అభివృద్ధిని కాంక్షించినటువంటి మనమందరం కూడా ఈ ప్రాంత తెలంగాణ అభివృద్ధి కోసం దోహదపడే విధంగా ఈ గజకర్ణ గోకర్ణ విద్యల్ని పక్కకు పెట్టి, ఈ మాటల తూటాల్ని పక్కపెట్టి, కమ్యూనల్ ఫీలింగ్ ని పక్కకు పెట్టి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలకు ఆ ఊతమిచ్చి బలమిచ్చి భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన జూబ్లీ ప్రజలకు పార్టీ పక్షాన, రేవంత్ అన్న పక్షాన, కేబినెట్ పక్షాన, మంత్రుల పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా అక్కజనుల పక్షాన పరిపూర్ణంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి బాధ్యత ఇంకా బాధ్యతాయుతంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడడానికి, ఇంకా కమ్యూనల్ ఫీలింగ్ పెట్టే వాళ్ళు వాళ్ళ ఆపనికి, మేము మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలు, తాడిత బీద ప్రజలు, అగ్రవర్ణ ఉన్న పేదల కోసమే కష్టపడతాం. వాళ్ళ కోసమే కష్టపడడానికి బలం ఇచ్చిన జూబ్లీ ప్రజలకు ధన్యవాదాలు. ఇది మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము. ఎన్నికలకు సంబంధించి ఇది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా కాంగ్రెస్ పార్టీ పరిపాలనకే ప్రజలు ఓటు వేశారనేది కూడా మంత్రి వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. చూడాలి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓర్తు స్టూడియో.